నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే నిరుద్యోగ నిర్మూలనకు బీజేపీ నాయకులు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందించదగినదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు అన్నారు. వరంగల్లో రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు, నాయకులు వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్, పరమేశ్వర్, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ సేవలు చేయడం బీజేపీ నాయకత్వంలో ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలనకు అనేక రకాల సంక్షేమ పథకాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒక ఫోటో సార్ వినయ్ వినయ్ ఓ వినయ్ సార్ ఇది చూడండి సార్. దీంట్లో వాస్తవాలు లేవు. దానికి ముందుగా నేను రాష్ట్ర పార్టీ నుంచి ప్రదీప్ రావు గారికి నేను అభినందిస్తున్నాను. అలాగే ఈరోజు చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది యువకులకు ఈరోజు ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఏదైతే కార్యక్రమంలో ఎవరైతే వస్తున్నారో, ఎవరికైతే లాభాలు వస్తున్నాయో దీని ద్వారా వారికి కూడా నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో సేవాభావం అనేది చాలా వరకు సేవాభావం అంటే ఈరోజు మా నాయకులు, మా కార్యకర్తలు సమాజంలో సేవ చేయడానికి రాజకీయాలతో పాటు సేవ కూడా చేయాలనే ఉద్దేశంతో ప్రదీప్ రావు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా 2020లో స్వనిధి కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా కూడా వీధిలో పనిచేసేటటువంటి అనేక మంది బిల్డర్స్కు వారికి చాలా వరకు పెద్ద ఎత్తున ఉపాధి కలిగించినటువంటి ప్రయత్నం చేశారు. 2022లో వరంగల్ నగరంలోనే దాదాపు 4,000 మందికి స్వనిధి ద్వారా లాభం చెందితే హైయెస్ట్ వెండర్ నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఒక ఏదైతే స్వనిధి కార్యక్రమం దాంట్లో ఎక్కువగా వరంగల్ జిల్లా నుండి వరంగల్లోనే ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దాదాపు దేశవ్యాప్తంగా కూడా 1,100 కోట్ల రూపాయలతో ఈరోజు దేశంలో స్ట్రీట్ వెండర్స్ కోసం ఎవరైతే వీధుల్లో చిన్న వ్యాపారాలు చేసి టిఫిన్ సెంటర్స్ కానీ చిన్న టీ దుకాణాలు కానీ వీటందరికీ కూడా ఈ స్ట్రీట్ వెండర్స్ కూడా 88 లక్షల మంది వ్యక్తులకు ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాలు జరిగితే ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.